భారతి గారి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, ఆఫ్ కోర్స్ చాలా బిజీగా ఉండే లైఫ్ మీది. ఐ రీడ్ బుక్స్. యా. ఓకే. మొన్న విజయవాడ నుంచి ఆఫ్ కోర్స్ ఆ రోజు మీరు కూడా ఉన్నారు. మీరు టాటా చెప్తూ ఉన్న విజువల్స్, విషెస్ ఇస్తూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మీ క్యాడర్ అంతా కొంత హ్యాపీనెస్తో షేర్ చేసుకున్న సందర్భం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ అనుకుంటా దాడి జరిగింది. ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి, ఎక్కడున్నారు మీరు? మీరు ఐ థింక్ వచ్చారు ఆ రోజు ప్రచారంలో, మీరు కూడా ఉండున్నారు. మా ఇంటి రోడ్లోనే వెళ్తున్నారు సారు. సో వి ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్. మా మెయిన్ రోడ్లోనే సారు బస్సు యాత్ర ఉంది. సో మెయిన్ రోడ్కి వచ్చినా మేము చూసినాము. చూసిన తర్వాత హీ వెంట్ ఆఫ్ ఇన్ టు ద టౌన్, ఇన్ టు ద విజయవాడ సిటీ. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయినారు. We were watching on TV. Then I was going somewhere. I was in the car talking to my daughter actually. And when suddenly they told me, Amma sir ku kantik debba tagilindanta, raktam gartandi annaru. So wherever I was going, I said, turn back, let's go see sir ani. So we were quite scared. Kantik tagilindante first bhayamaindi. Malla within 5 to 10 minutes they called back and they said, kantik gadanta, kanti paina tagilindanta. Sir aapadam ledu, sir continue chestunnaru. నైట్కు క్యాంప్ ప్లేస్కి వస్తారు అని చెప్పారు. సో ఐ వెంట్ టు ద క్యాంప్ ప్లేస్ అండ్ వెయిటెడ్ దేర్. ఓకే. ఇలాంటి ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో ఎదుటి వాళ్ళు దాన్ని ఒక నటనలాగా ఓన్గా చేయించుకుని ఒక దాడిలాగా ఒక క్రియేషన్ చేసినప్పుడు మనసులో అనిపించే మీ ఫీలింగ్ ఏంటి అవి విన్నప్పుడు? అంటే ఒకటి ఏంటంటే, అంత ధైర్యం చేస్తారా? అంటే దాడులు కూడా 3 things I should say here. See, అంత డ్రామా చేసేటోడైతే ఇంకొంచెం దాన్ని, అంటే అంత డ్రామా చేసేటోడైతే ఇట్లా చేతికి దెబ్బ పెట్టుకొని అప్పటికప్పుడే హాస్పిటల్కి పోయి దాన్ని పెద్ద హంగామా చేయాలి. బట్ హీ కేమ్ డౌన్ ఫర్ 5-10 minutes, చేపించుకొని కట్టించుకొని మళ్ళీ పైకెక్కి హీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ ఇట్. అంత డ్రామా చేయాలనే ఆలోచన ఉంటే నోబడీ కట్స్ ద డ్రామా షార్ట్ బై ఫినిషింగ్ ఇట్ ఆఫ్ అండ్ గోయింగ్ అప్ స్టేర్స్. ఫస్ట్ థింగ్, ఈవెన్ చేతికి షోల్డర్ అటాక్ జరిగినప్పుడు కూడా, కత్తితో అటాక్ జరిగినప్పుడు కూడా మేకపాటి గౌతమ్ అన్న వాజ్ విత్ హిమ్. బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్ వెన్ దట్ అటాక్ హ్యాపెండ్. I was at the airport when he landed. Both of them came and Gautam Anna was telling me, అసలు సార్ ఏమే కానీ పట్టించుకోలేదు, మా ఎయిర్పోర్ట్లోనే చొక్కా మార్చేసుకొని వచ్చినారు అని. వచ్చిన తర్వాత కూడా he refused to go to the hospital. He said, ఏమైతుంది, nothing will happen. But the doctors insisted and took him to the hospital. ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా కుట్లేయాలా మస్ట్గా అంటే కూడా he said, వీలైతే ఇక్కడనే క్యాంపులో వేసేసేయండి, why should I go to the hospital అని. That's one aspect. The other aspect is these people who are calling it a drama, వాళ్ళని ట్రై చేయమను, ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు, కరెక్ట్గా నువ్వు వంగుతావు, వంగి చేతికి తగులుతుంది, అంతమంది జనంలో let them try that. And let them try something like you're standing on a bus, somebody from somewhere is throwing a stone at you. చంద్రబాబును కూడా వేయించుకోమని ఇంకా సింపతి వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ వేయించుకోమను, సింపతి వస్తుంది. రైట్. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ఎప్పుడైనా చూసారా? ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్కటి కూడా. ఫ్రీక్వెంట్గా ఆ మధ్య కాలంలో అనేవారు, భారతి గారు జగన్ గారికి చెప్పండి నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నా టార్గెట్, వైసీపీని పాతాళానికి తొక్కడమే నా ఎయిము అని మాట్లాడుతూ ఉంటారు. ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆయన ఎయిము మరి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అయితే అని అందరు అంటారు. మరి ఆయన ఏం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి మళ్ళీ అని తెలీదు మనకు. ఆయనకే తెలియాలా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.